హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ పాలకూరని తీసుకోవాలి, బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని కూడా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక అలా కాసేపు పెట్టి తర్వాత వాటర్ డ్రైన్ చేయాలి. ఎందుకంటే ఏమైనా ఉన్న పురుగులన్నీ తెచ్చిపోతాయి. సో తర్వాత బాగా క్లీన్ చేసుకొని డ్రైన్ చేసుకోవాలి. తర్వాత కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు తీసుకొని ఎంత కావాలో అంత తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకోవాలి. తర్వాత పాలకూరని తీసుకొని స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలి. నేనైతే చాపర్లో వేసుకున్నాను. సో చాపర్లో వేసుకుంటే చాలా స్మాల్ పీసెస్ వస్తాయి. అప్పుడు పిల్లలు ఏరకుండా తినేస్తారు, మిక్స్ అయిపోతుంది పప్పులో. సో ఇలాగ చాపర్లో వేసుకొని పాలకూర బాగా కట్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని దాంట్లో పాలకూర, తర్వాత కందిపప్పు నానబెట్టుకున్నాం కదా హాఫ్ అన్ అవర్, ఆ కందిపప్పు, తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, కారం, తర్వాత ఆనియన్, పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి కావాలంటే మిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత వాటర్ వేసుకొని కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టుకుంటే ఉడికింది. తర్వాత పోపు తీసుకోవాలి. పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇవన్నీ తీసుకెళ్ళి మనకి ఎట్లా కావాలంటే అట్లా కన్సిస్టెన్సీ వాటరీగా కావాలంటే అలాగా, లేకపోతే ఇంకా కొంచెం దగ్గరగా కావాలంటే మళ్ళీ కుక్కర్ ఆన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ కన్సిస్టెన్సీ పెట్టుకున్నాను. తర్వాత ఆ పోపు తీసుకొని దీంట్లో వేసుకోవాలి. తర్వాత మీకు నిమ్మకాయ కావాలంటే పులుపు కోసం నిమ్మకాయ వేసుకున్నాను. నేనైతే చింతపండు యూస్ చేయలే. సో పప్పు ఈజ్ రెడీ, పాలకూర పప్పు.